హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో బెల్ట్ కన్వేర్స్ ఉంటాయి. లాంగ్ బెల్ట్ కన్వేర్స్ ఉంటాయి, చిన్నవి ఉంటాయి, పెద్దవి ఉంటాయి. లెంత్ ఎక్కువ ఉన్నవి పుల్ కార్డ్స్ ఎక్కువ పెడతాం కదా. ఎక్కడ ఏ పుల్ కార్డ్ పడింది మనకు తెలియదు. తెలుసుకోవాలంటే మనకు రన్నింగ్లో చాలా కష్టం. ఇప్పుడు పడిందంటే మనకు ఇండికేటర్ లేదనుకో, బెల్ట్ వాచర్ లేదనుకో, ఏ పుల్ కార్డ్ కొట్టామో ఒక 30 పుల్ కార్డ్స్ ఉంటాయి. దాంట్లో ఏది కొట్టినది మనకు తెలియదు. దానికోసమే బెల్ట్స్వే కానీ పుల్ కార్డ్ కానీ మనకు బెల్ట్ వాచర్ ఇండికేషన్ సిస్టమ్ ఉంది అన్నమాట. అలాగే ఇప్పుడు చిన్న బెల్ట్ అనుకో, 4-5 పుల్ కార్డులు ఉంటే అవి మనం ఐడెంటిఫై తొందరగా క్లియర్ ఇస్తాము. అదే క్రిటికల్ ఎక్విప్మెంట్లో అంటే ఆ బెల్ట్ కానీ ఆ కన్వేర్ కానీ ఆగినప్పుడు, మనకు ప్లాంట్ ఆగుతుంది అన్నప్పుడు ఇవి చాలా యూజ్ అవుతాయి. అంటే అది పోవడం వల్ల ప్లాంట్ ఆగే అవకాశం ఉంది కాబట్టి మనకు డిలే అవుతుంది. ఒక 4 minutes ఉంటుంది. 4 minutesలో 30 ఎక్కడ పడిందో తెలియదు. రియల్గా ప్రాబ్లం ఉందనుకోండి, ఎవరైనా కొట్టారనుకోండి, అన్నీ చూసుకుంటూ పోవాలంటే టైం పడుతుంది. అదే మనకు ఇండికేషన్ ఉందనుకో, ఎక్కడ ఏ పుల్ కార్డు అనేది తెలుసుకుందాం. దాని గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం, ఓకేనా. ఇప్పుడు మనకు చూసింటారు బెల్ట్ వాచరు, మనకు జయశ్రీ ఎక్కువగా యూజ్ చేస్తుంటాం. దాంట్లో ఇలాంటి కాయిల్స్ ఉంటాయి. అంటే 2 types ఉంటాయి. టర్మినల్ ఒకటి, సెన్సార్ మాడ్యూల్ ఒకటి, టర్మినల్ మాడ్యూల్ ఒకటి. ఓకే, సెన్సార్ మాడ్యూల్కు 3 వైర్స్ ఉంటాయి, రెడ్, బ్లాక్, గ్రీను. సెన్సార్ మాడ్యూల్కు బ్లాక్, రెడ్, టర్మినల్ మాడ్యూల్కు బ్లాక్, రెడ్ అనేది ఉంటాయి, ఓకేనా. అవి డిఫరెంట్ 2 types మోడల్ ఉన్నాయి. చిన్నవి ఉంటాయి, పెద్దవి ఉంటాయి, ఓకేనా. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మనకు ఇక్కడ చూసారు కదా, లెఫ్ట్ సైడ్ కంట్రోలర్ ఉంటుంది కదా, దాంట్లో ఏసీ అని ఉంది అనుకోండి, అంటే ఆల్ క్లియర్, అంటే ఏవి పడలేదు అని, పుల్ కార్డు ఏది పడలేదు, ఎవరు ఆపరేట్ చేయలేదు, హెల్దీ ఉంది అని, ఓకేనా. అది 24 volt మనకు ఫీల్డ్కి వెళ్తుంది కాయిల్స్కు, ఓకేనా. ఇప్పుడు మనకు మాడ్యూల్లో 3 వైర్స్ వచ్చింటాయి. అవి ఎలా కనెక్ట్ చేయాలి అనేది మనకు చూద్దాం ఈ వీడియోలో. అంటే ఆ సెన్సార్ మాడ్యూల్లో ఎలా కనెక్ట్ చేస్తాము, ఓకేనా. ఇప్పుడు మనకు రెడ్, ఓకేనా, 24 volt కామన్గా మీకు చూడండి అక్కడ స్విచ్ 1, స్విచ్ 2, స్విచ్ 3, 4 అట్లా 30 వరకు ఉన్నాయనుకోండి. ఓకే, 30 పుల్ కార్డ్స్ ఉన్నాయి. మీకు కింద రెడ్ కనిపిస్తుంది కదా బాక్స్, స్విచ్ 1, స్విచ్ 2, 3, 4, 30 అని. దాంట్లో స్విచ్ 1లో 1, 2 అంటే ఎన్సి, 1వ టెర్మినల్ 2వ టెర్మినల్ మనకు పుల్ కార్డ్ స్విచ్లో కనెక్ట్ అయి ఉంటుంది. మీరు పుల్ కార్డ్ గురించి వీడియో చూడకుంటే పైన మీకు ఇస్తాను, రైట్ సైడ్ పైన కనిపిస్తుంది కదా, అక్కడ మీకు ఐకాన్ కనిపిస్తుంది కదా, ప్రెస్ చేస్తే డైరెక్ట్ వీడియో లేకపోతుంది, లేకుంటే ఎండులో ఇస్తాను చూడండి, ఓకేనా. పుల్ కార్డ్ స్విచ్ ఉంది కదా 1, 2, దాంట్లో మనకు రెడ్, పాజిటివ్ అన్ని దానిలకు కామన్గా ఇచ్చేసుకుంటాం, ఓకే. బ్లాక్ అనేది 1, 2లో గ్రీన్ ఇస్తాం, ఓకే. ఇక్కడ చూడండి వైరింగ్ ఈ విధంగా మనం కనెక్ట్ చేసుకుంటూ వెళ్ళాలి సెన్సార్స్. లాస్ట్లో ఒకటి మనకు 2 వైర్స్ ఉంటాయి. టర్మినేషన్ మాడ్యూల్లో 2 వైర్స్ ఉంటాయి. అవి రెడ్, 1 బ్లాక్, ఓకేనా. మనకు 2లో ఇచ్చేసుకుంటాం లాస్ట్ పుల్ కార్డ్లో, ఓకేనా. ఇప్పుడు 30 అనుకో, 30లో 1లో బ్లాక్ ఇస్తాము, రెడ్ డైరెక్ట్ కనెక్ట్ అయి ఉంటుంది 24 voltకు, డైరెక్ట్ మనకు కంట్రోలర్ నుంచి వచ్చినది. సెకండ్లో గ్రీన్ కనెక్ట్ అవుతుంది,
ప్లస్ బ్లాక్ కనెక్ట్ అవుతుంది. ఓకేనా, ఇది మనకు సెన్సార్స్ ఎలాగా కనెక్షన్ ఇచ్చుకోవాలి అనేది. టర్మినేషన్ మాడ్యూల్ మటుకు ఇలాగ ఇవ్వాలి. ఓకే, ఈ విధంగా మనం అన్ని కనెక్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే, దీనిలో మనకు బైనరీ నెంబర్స్ పైన ఆధారపడి ఉంటుంది, అంటే కంట్రోలర్ పనిచేస్తుంది. బైనరీ నెంబరు మనకు ఒకటి చేస్తాం కదా, ఒక్కో దానికి ఒక్కో స్విచ్లో ఒక్కొక్క బైనరీలో మీకు చూపిస్తాను చూడండి. ఇప్పుడు మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, పైన డిప్ స్విచ్లు కనిపిస్తుంటాయి. అంటే ఇప్పుడు మీకు సెన్సార్ మాడ్యూల్స్ చూశారు కదా, దానిలో ఇలాంటి డిప్ స్విచ్లు ఉంటాయి. అంటే లెఫ్ట్ సైడ్ పైన మీకు 1 to 8 వరకు డిప్ స్విచ్లు ఉన్నాయి కదా, స్విచ్ లాగా, అవి డిప్ స్విచ్లు. అంటే దాని వాల్యూ మనం బైనరీలో ఎలాగ తీసుకుంటామంటే, ఇప్పుడు డిప్ స్విచ్లు కింద చూడండి బ్లూలో దాని ర్యాంక్ కింద డిప్ స్విచ్లు 1 to 9 ఉన్నాయనుకోండి, దాని వాల్యూ 1 1 2 2, మూడో డిప్ స్విచ్ అనేది 4 అవుతుంది బైనరీ నెంబర్స్. ఓకే, నాలుగోది డిప్ స్విచ్ 8. మనకు ఇది క్లియర్గా మతికి పెట్టుకోండి. 1 2 4 8 16. ఇప్పుడు 1 ఉంది, దాన్ని డబుల్ చేయండి, 2 అవుతుంది. 2 డబుల్ 4, 4 డబుల్ 8, 8 డబుల్ 16, 16 డబుల్ 32, 32 డబుల్ 64, 64 డబుల్ 128, 128 డబుల్ 156. ఓకేనా, ఇది మీరు బాగా మతికి పెట్టుకోండి. ఎప్పుడన్నా డిప్ స్విచ్లు ఎలాగ సెట్ చేయాలి అంటే, మనకు బ్లూ కలర్ కనిపిస్తుంది కదా, ఇవి ఒక ఉదాహరణకు 20 పుల్ కార్డ్స్ అనుకోండి, 1 to 20 వరకు ఉన్నాయి డిప్ స్విచ్లు. మనకు ఇక్కడ క్లియర్గా మీరు ఒకటి, రెండో డిప్ స్విచ్కు రెండో వాల్యూ, మూడో దానికి 4, నాలుగో దానికి 8, మీకు తెలుసు కదా ఇలాగా. అంటే మీరు చూశారు కదా లెఫ్ట్ సైడ్ టేబుల్, అలాగా ఇవి మతికి పెట్టుకోండి. 1 2 2, 2 4, 4 8, 8 16, 16 32, 32 64. ఇవి మతికి పెట్టుకున్నారనుకో, మీకు డిప్ స్విచ్లు అనేది ఈజీగా సెట్ చేయవచ్చు. ఇప్పుడు ఒకటో పులి కార్డుకు మనకు ఇక్కడ పైన రెడ్ సెన్సార్ డిప్ స్విచ్ ఉంది కదా, ఒకటో పుల్ కార్డుకు ఒకటోది ఆన్లో పెట్టాలి అంతే, మిగతా అన్ని ఆఫ్లో ఉండాలి. రెండో దానికి 2, మూడో దానికి 2 + 1 3 కదా. డిప్ స్విచ్ 1 అంటే వాల్యూ 1 కాబట్టి 2 దానికి డిప్ స్విచ్ 2కు 2 వాల్యూ, దానికి ఇప్పుడు అవి 2 యాడ్ చేస్తే 3 అవుతుంది. అంటే మూడో పుల్ కార్డుకు అవి 2 ఆన్ చేయాలి. ఫోర్త్ పుల్ కార్డుకు మనకు ఆల్రెడీ 4 ఉంది కదా, 4 ఆన్ చేసుకోవాలి. అదే 5 కావాలి కదా మనకు. ఇక్కడ మనకు బైనరీ నెంబర్స్లో ఇప్పుడు మీకు మతికి పెట్టుకొని రెడ్ కలర్లో 5 లేదు, అంటే 4 + 1 5 అవుతుంది. ఐదో దానికి ఒకటోది, నాలుగోది 5. ఓకేనా, అలాగే 6 + 2. ఓకే, 4 + 2 అంటే రెండో డిప్ స్విచ్, నాలుగో డిప్ స్విచ్ ఆన్లో ఉంటే దాని బైనరీ నెంబర్ 6. ఓకే, అంటే అప్పుల్ కార్డ్ నెంబరు మనకు ఎప్పుడైతే ఆపరేట్ అయితేనే ఆపుల్ కార్డు మనకు చూపిస్తుంది. ఓకే, అలాగే సేమ్ 7 4 2 1 అన్ని యాడ్ చేస్తే ఎంత 7. 8కు 8 ఒకటే ఉంది కదా, 1 2 4 8, 8 ఒకటే. 9కు 8 + 1 సేమ్ ఇలాగా ఈ చార్ట్ ఉంది కదా, మీరు అవి మతికి పెట్టుకోండి. ఇప్పుడు 32 అనుకో, 32 ఉంది మనకు. 31 అనుకో, ఏమవుతుంది 16 ప్లస్ మిగతా అన్ని కూడండి. 16 ఇవన్నీ కుడితే మీకు 16 18 16 8 4 2 1 కూడండి 31 వస్తుంది. ఓకే, అలాగా మనకు ఇవన్నీ ఆన్ చేసుకుంటే అలాగ వస్తుంది అనమాట. 32 32 64 6 దానికి యాడ్ చేసుకుంటూ వెళ్తే మొత్తం మనకు
బైనరీ నెంబర్ ఏ స్విచ్ ఆన్లో ఉండాలి అనేది తెలుస్తుంది. ఓకేనా? ఈ విధంగా మనకు పుల్ కార్డ్ ఎక్కడన్నా పుల్ కార్డ్ ఒకటే కాదు, ఇది సేమ్ సిస్టమ్ బెల్స్వేక్ కూడా పెట్టేసుకోవచ్చు. ఓకేనా? మనకు మెయిన్ ఎస్సీ అని వచ్చింది అనుకో, ఎక్కడన్నా షార్ట్ అయితే ఫీల్డ్లో, అంటే 2 వైర్లు షార్ట్ అయిపోయినా ఏదన్నా మనకు కనెక్షన్ రాంగ్ ఇచ్చినా ఎస్సీ అని వస్తుంది, అంటే షార్ట్ అయినప్పుడు ఎస్సీ అని వస్తుంది. లేకుంటే డాట్ అని వస్తుంటాయి, అంటే సేమ్ బైనరీ నెంబర్ పెట్టారంటే .15 .16 మీరు ఆ డాట్ తర్వాత ఎంత వస్తుందో ఆ మోడల్ను చెక్ చేయండి, అంటే సేమ్ ఉంటుంది పక్క. ఓకేనా? ఈ విధంగా మనకు బైనరీ నెంబర్లు అంటే మనకు ఎక్కడ ఏ పుల్ కార్డ్ కొట్టిందో ఆ నెంబర్ బైనరీ నెంబరు మనకు కరెక్ట్ సెట్ చేసుకుంటే ఆ నెంబర్ మనకు ఇండికేట్ అవుతుంది. అప్పుడు మనకు ఐడెంటిఫై ఈజీగా అయ్యి తొందరగా ప్రాబ్లం సాల్వ్ అవుతుంది, మనకు స్టాపేజ్ లేకుండా చూసుకోవచ్చు అన్నమాట. ఓకేనండి, మీకు ఈ వీడియో అర్థమైంది అనుకుంటాను. ఇంకా మనకు వీడియోస్ ఇంకా చాలా ఉన్నాయి, చేసాము, చూడండి. ఓకేనా? చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఎవరికైనా మన మిత్రులు ఉంటారు, మన ఫ్రెండ్స్ ఉంటారు కదా, షేర్ చేయడం వల్ల వాళ్ళు నాలెడ్జ్ పెరుగుతుంది. అంటే కొంచెమన్నా ఒక 20% 10% కొంచెం అర్థమైనా చాలు కదండి వీడియో చూడడం వల్ల. ఓకేనండి, థ్యాంక్ యూ అండి. అలాగే షేర్ చేయండి, వీడియో పూర్తిగా చూడండి. మీకు క్లియర్గా వీడియో పూర్తిగా చూడడం వల్ల మనకు అర్థం అవుతుంది వీడియో. ఓకేనా? మధ్యలో మీరు స్కిప్ చేయడం వల్ల అర్థం కాదు. ఓకేనండి, థ్యాంక్ యూ అండి.